అస్మద్గురుభ్యో నమః. పరమాచార్య స్వామివారి దివ్యపాద పద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈరోజు అతి ముఖ్యమైనటువంటి ఒక విషయం మనం ఎప్పుడు అనుకుంటూ ఉన్నాం కదా, ఈ మధ్య మనం 2-3 వీడియోల్లో కూడా చేసుకుందాం. పరమాస్వామివారికి మొక్కుకుంటే ఆ మొక్కు ఎక్కడ చెల్లించాలి అని. దానికోసం పరమాచార్య స్వామివారి యొక్క ధార్మిక సేవా ట్రస్ట్ అనే ఉన్నది అని అనుకున్నాం. ఇంతవరకు అది మామూలు పరమాచార్య స్వామివారి యొక్క భక్తులు మాత్రమే ఏర్పాటు చేసిన ఒక సేవా సంస్థ ఏమో అనుకున్నాం. కానీ దాని వెనక పరమాచార్య స్వామివారి యొక్క అత్యంత కఠోరమైనటువంటి ఒక నిర్ణయం ఉందని చెప్పి తెలుసుకుని ఆశ్చర్యపోయాను. విషయంలోకి వెళ్ళిపోయే ముందు పరమాచార్య స్వామివారి దివ్యపాద పద్మాలకు నమస్కారం చేసుకుంటూ, పరమాచార్య స్వామివారు మహాగాంలో ఉన్నప్పుడు కొంతమంది భక్తులు స్వామివారి వద్దకు వచ్చి, స్వామివారు మీరు ఈ పీఠానికి వచ్చి 75 ఏళ్ళు అయింది, ఈ సందర్భంగా మేము ప్లాటినం జూబ్లీ ఉత్సవాలు చేద్దామని అనుకుంటున్నాము అంటూ స్వామివారి యొక్క అనుమతిని అడిగారు ఆ భక్తులు. అందుకు మహాస్వామివారు అంటారు, ఓహో, నేను పీఠానికి వచ్చి 75 ఏళ్ళు అయిపోయిందా? నేను పీఠానికి వచ్చినప్పుడు చాలా చిన్న పిల్లవాడిని. అప్పుడు కుంభకోణంలో ఉన్న వేద పండితులు నన్ను పోషించారు. అప్పటికే ఆ వేద పండితులకి 70-75 ఏళ్ల వయస్సు ఉంది. వారందరూ ఇప్పటికే పరలోకానికి చేరుకుని ఉంటారు. అయినా సరే వేదమాతను నమ్ముకున్న వారు ఎవ్వరూ ఇతరుల ముందు చేతులు కట్టుకుని నిలబడే పరిస్థితి రాకూడదు. అందుకనే మనం 75 ఏళ్లు పైబడిన వేద పండితులకు సహాయం చేయడం మనందరి కర్తవ్యం. అటువంటి వారిలో కొందరు వయసురీత్యా తీవ్రమైన పరిస్థితుల్లో ఉండొచ్చు. బహుశా వాళ్ళ పిల్లల పరిస్థితి పోషణ చూసుకోలేని స్థితిలో ఉన్నారేమో. అలాంటి వాళ్ళు విషయం మనం చూడాలి, వారి బాగోగులు చూడాలి. వారి చేతులు కాళ్ళు లేదా కళ్ళు స్వాధీనంలో లేకపోవచ్చు. ఈ వయసులో ఉపాధ్యాయ వృత్తి కూడా లేకపోవడంతో రోజు తిండికి కూడా శ్రమ పడుతూ ఉండొచ్చు, గడవకపోతూ ఉండొచ్చు. అటువంటి వారి కోసం ప్రతి నెల మనం గనక 75 రూపాయలు ఇవ్వగలిగితే అదే నాకు ప్లాటినం జూబ్లీ ఉత్సవం అన్నారు మహాస్వామివారు. ఆ తర్వాత స్వామివారు ఒక భక్తుడిని అడిగారు, దీనికోసం నువ్వు మరికొందరితో కలిసి ఒక ట్రస్ట్ ఏర్పాటు చేయగలవా అని అడిగారు. పరమాచార్య స్వామివారి అభిప్రాయం ఏదైనా సరే ఆ ప్రకారమే నేను చేస్తాను అని ఆ భక్తుడంటే, సరే అలాగే చెయ్యి, నీకు బాంబే పాల్కీ వాళ్ళ తెలుసా అని అడిగారు మహాస్వామివారు. తెలుసు అన్నాడు ఆ భక్తుడు. అతడిని మేనేజింగ్ ట్రస్టీగా నియమించు. మరో 2 హరీష్ మహేంద్ర మరియు మెహతా ఉన్నారు, వారిని కూడా ట్రస్టీలుగా పెట్టుకో. మద్రాస్ టీవీఎస్లో ఉన్నటువంటి టీఎస్ సంతానంను ఒక ట్రస్టీగా ఉంచు. నువ్వు కార్యదర్శిగా ఉండు. ఈ ట్రస్ట్ ప్రారంభించడానికి వెంటనే ఏర్పాట్లు చేయి. దీనికోసం వేద రక్షణ నిధి ట్రస్ట్ నుంచి డబ్బు తీసుకుంటే అది ధర్మ విరోధం అవుతుంది. దానికి ఈ ట్రస్ట్కి ఎటువంటి సంబంధం లేదు. మొత్తం జీవితాన్ని వేదం కోసం ధారపోసి వేదం బోధించి వయస్సు అయిపోయి ఏమీ చెయ్యలేని పరిస్థితిలో ఉన్న పండితులకు చేస్తున్న సేవ ఇది. ఈ ట్రస్ట్ ద్వారా చేసేదంతా కూడా ఇది భిక్ష కాదు, భృతి కాదు. ఆ పండితులని అత్యంత భయభక్తులతో సంప్రదించి అత్యంత వినయంతో అత్యంత గౌరవ మర్యాదలతో ఈ ధనం వారికి సమర్పించాలి. వెంటనే స్వామివారు ఇలా సెలవిచ్చారు. అంతే, ఆ భక్తుడు వెంటనే అక్కడి నుంచి బయలుదేరి కొంత దూరం వెళ్ళాక మళ్ళీ వెనక్కి పిలిచారు స్వామివారు. వెనక్కి పిలిచి అంటారు, 75 రూపాయలు ఇస్తే ఆ పండితులు అన్నం మాత్రమే తినగలరు. మరొక్క 25 రూపాయలు కూడా జత చేసి 100 సమర్పిస్తే 100 రూపాయలు ఇస్తే ఆ అన్నంలో కాస్త మజ్జిగ కలుపుకొని కూడా తినగలుగుతారు అని చెప్పారనమాట. అంతటి కరుణ మన మహాస్వామివారిది. ఆ రకంగా వేద పాఠ నిధి ట్రస్ట్ అన్నది ఏర్పడింది. ఈ వేద పాఠ నిధి ట్రస్ట్ స్థాపించడానికి కారణం ఇదే. దాని వెనకాల ఉన్నటువంటి మహాస్వామివారి యొక్క కోరిక కూడా అది. అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం. లోకా సమస్త సుఖనోభవంతు. మరి ఒక అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు నమస్కారం.